హాయ్, నేను డాక్టర్ రాగిని, జాతా ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎన్ని ఎగ్స్ ఉంటే ఐవీఎఫ్ సక్సెస్ ఉంటుందని తెలుసుకుందాం. సో మనకు ఆల్రెడీ తెలిసినట్టు ఏజ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్తో మనము క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ చాలా వరకు తెలుసుకోవచ్చు. దాంతోపాటు నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వచ్చినట్లయితే సక్సెస్ కూడా కొద్ది వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మ్యాజిక్ నంబర్ ఆఫ్ 10 అనేసి అంటాం. మోర్ దెన్ నంబర్ అంటే 10 కంటే మించి ఏమైనా ఎగ్స్ వచ్చినప్పుడు సక్సెస్ కూడా బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందువల్ల అంటే ఎంబ్రియోస్ ఎక్కువ వస్తే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సబుల్ ఎంబ్రియోస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ డ్యూరింగ్ ది గ్రోత్ అప్పుడు చాలా వరకు ఎగ్స్ డీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంబ్రియో ముందుకు వెళ్ళకుండా అరెస్ట్ అవుతుంది అనమాట. సో ఇవి అన్నీ వెళ్ళిపోయినా కూడా ఒకవేళ మనకి 10 కంటే మించి ఎగ్స్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ డే 3 ఎంబ్రియోస్ డే 5 ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ సక్సెస్ ఆల్సో బెటర్గా ఉంటుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.